గ్రంథ వివరణ పార్ట్ 6. కీర్తనల ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి? ఈ 150 అధ్యాయాలు ఉన్న కీర్తనల్ని చదవటం ద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చు లేదా ఏమి నేర్చుకోవాలి? మొత్తం 4 చెప్తాను, సింపుల్గా అర్థం చేసుకోండి. మొదటిది ఏంటంటే, కీర్తనలలో భక్తుల వేదనలు, ప్రార్థనలు, క్షమాపణలు, కృతజ్ఞతలు ఉంటాయని ఉదయం నేర్చుకున్నాం. కీర్తనలు ఏముంటాయి? కీర్తనలు 8 రకాలు కూడా చెప్పే పొద్దున మీకు. కీర్తనలో భక్తుల వేదనలు, ప్రార్థనలు, క్షమాపణలు, కృతజ్ఞతలు ఉంటాయి. ఎక్కువగా ఇవి దేవుణ్ణి మహిమపరిచే విధంగానే ఉంటాయి. కొన్ని కీర్తనలు మహిమపరిచేవి కూడా ఉంటాయి. కీర్తన ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, మొదటిగా ఏది జరిగినా దేవునిని మహిమపరచాలి అనేది మనకి కీర్తనల గ్రంథం నేర్పిస్తుందండి. దావీదు గారు అన్ని శ్రమలు పడినా దేవుణ్ణి మహిమపరచడం మాత్రం మానలేదండి. కీర్తనల గ్రంథం ఈ కీర్తనల గ్రంథం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అంటే, మొదటిది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఏది ఏమైపోయినా దేవుణ్ణి మహిమపరచడం అనేది మానకూడదు. ఇది మన కీర్తనల గ్రంథం ద్వారా నేర్చుకోవాలి. రెండోదండి, 23 అధ్యాయం మీకు తెలుసు, ఒకసారి చూడండి. 23, 22, 24 వీటిని ఏమంటారంటే గ్రూప్ సాంగ్స్ అంటారు. 23, 22, 24. 22లో సిలువ మరణం గురించి ఉదయం చెప్పాను మీకు. కీర్తనల గ్రంథంలో క్రీస్తు గురించి ఎన్ని ఉన్నాయి? 25 అధ్యాయాలు అంటే సుమారు 1/6 వంతు ఉన్నాయి అన్న. 22వ అధ్యాయం సిలువను గూర్చి వ్రాయబడింది. సిలువ ధ్యానం చేసేటప్పుడు ఈ చదువుతారు. 22 దగ్గరకు వస్తే 23 ఏముందంటే, యెహోవా నా కాపరి అని ఉంది. ఈ యేసు దగ్గరకు వస్తే మనం ఏమవుతామంటే, ఆయన ప్రేమించిన గొర్రెలం అవుతాము. ఈ గొర్రెలకు దేవుడు కాపరి అవుతాడు. 22 అధ్యాయంలో క్రీస్తు సిలువ గురించి ఉంటుంది. 23 అధ్యాయంలో యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఉంటుంది. నువ్వు క్రీస్తు దగ్గరకు గొర్రెగా వస్తేనే ఆయన నీకు కాపరిగా ఉంటాడు, అంతేనా? ఆయన దగ్గరికి మనం రాకుండా ఆయన మన కాపరిగా ఉంటాడంటే ఉండడు. కాబట్టి 24వ అధ్యాయం చూస్తే క్రీస్తు రారాజుగా పరిచయం చేయడం జరుగుతుంది. రెండవ రాకడ గురించి ఉంటుంది. మొదటిగా మనం ఏమి నేర్చుకోవాలంటే, కీర్తనల గ్రంథం ద్వారా ఏది ఏమన్నా అయిపోయినా ఉండే దేవుని మహిమపరచడం మానకూడదు. రెండోది, క్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల దగ్గరికి మనం వస్తే గొర్రెలుగా మారతాము. ఈ గొర్రెలకు అప్పుడు దేవుడు కాపరిగా ఉండి మనల్ని నిత్య రాజ్యంలోనికి తీసుకెళ్తాడు. ఇది రెండోది. మూడోదండి, 93 నుంచి 100 వరకు ఉన్న అధ్యాయాలు దేవుడు పరిపాలన గురించి ఉంది. 111 నుంచి 118 అధ్యాయాలు హల్లెలూయ కీర్తనలు, స్తుతించే కీర్తనలు అంటారు. 120 నుంచి 134 యాత్రా కీర్తనలు అంటారు. వీటిలో కొన్ని యేసు ప్రభువుకు సంబంధించినవి కూడా ఉన్నాయి. కీర్తనలు 119 అధ్యాయం 176 వచనాలు ఉన్నాయని కూడా పొద్దున్న చెప్పాను. కీర్తనల గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సిన మూడోది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కీర్తనల్ని అధ్యాయాలు అని చదవకూడదు. 119 అధ్యాయం 117 వచనం అనకూడదు. మొదటి అధ్యాయము 7వ వచనం అని అనకూడదు. మొదటి కీర్తన అని చదవాలండి. మాట్లాడేటప్పుడు కూడా మొదటి కీర్తన 7వ అధ్యాయం, రెండో కీర్తన 4వ అధ్యాయం అని మనం వాక్యం చెప్పేటప్పుడు సంబోధించాలి, కానీ అధ్యాయముగా సంబోధించు. దీని భాగాలకు కూడా వేరే పేరు ఉంది, ఏంటంటే స్కందాలు అన్నారు. మొదటిగా ఏమి నేర్చుకున్నామంటే, ఏది ఏమన్నా అవనివ్వండి, చర్చి మానకూడదు, వాక్యం చదవటం మానకూడదు, దేవుని మహిమపరచడం అనేది మానకూడదని కీర్తన గ్రంథం మనకు తెలియజేస్తుంది. రెండోది, క్రీస్తు అనే దేవుని గొర్రెపిల్ల దగ్గరికి వస్తే దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. దేవుడు కాపరిగా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు. మూడవదిగా, దీన్ని అధ్యాయాలుగా మనం మాట్లాడకూడదు, కీర్తనలుగా మాట్లాడాలి. నాలుగోదండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీ అందరికీ తెలిసింది. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును బోధించుటకు, గద్దించుటకు, బుద్ధి చెప్పుటకు అనువుగా ఉన్నదని రాయబడింది. మన జీవితంలో బైబిల్ గ్రంథంలో ఏ పదం, ఏ వచనం, ఏ అధ్యాయం, ఏ గ్రంథాన్ని చదివినా అది మనకి ఏం తెలియజేస్తుందంటే, కొన్ని హెచ్చరికలు అనేది మనకు తెలియజేయడం అనేది జరుగుతుంది. పౌలు గారు, అపోస్తలులు వీటిని కోట్ చేసి రాయడం కూడా జరిగింది. పౌలు గారు రాసిన పత్రికలు కానీ, అపోస్తల కార్యాల్లో కానీ కీర్తనల గ్రంథాన్ని కోట్ చేయడం జరిగింది. ప్రవక్తలు కూడా కీర్తనలు కొన్ని ఎత్తి రాయడం జరిగింది.
ఇస్కరియోతు యోధా గురించి కూడా కీర్తనల గ్రంథంలో ఉంది. ఏముంది? అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును. మనం నేర్చుకున్న 4 విషయాలు ఏంటంటే, కీర్తన గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే 4. మొదటిది, ఏది ఏమన్నా అవనివ్వండి, దేవుని మహిమపరచడం మానకూడదు. రెండవది, క్రీస్తు అనే గొర్రెపిల్ల దగ్గరకు వస్తే దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. మూడవది, దీన్ని అధ్యాయాలుగా మనం చదవకూడదు, కీర్తనాన్ని చదవాలి. 4వది, దైవావేశం వల్ల కలిగిన ప్రతిదీ కూడా మన జీవితానికి హెచ్చరికలను ఇస్తాయి. కాబట్టి కీర్తనలను చదువుతున్నప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే, దేవుడు మనకిచ్చే హెచ్చరికగానే దీన్ని మనం తీసుకోవాలి. అర్థమైందండి? ఇది కీర్తనల గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సింది. మళ్ళొకసారి చెప్పమంటారా? ఈ పూట ఏమి నేర్చుకున్నాం? 3 భాగాలు నేర్చేసుకున్నాం. మొదటిది గ్రంథ విభజనకు ముందు ఒకటి నేర్చుకున్నాం. 150 కీర్తనలు అయినప్పటికీ, వేరు వేరు వ్యక్తులు రాసినప్పటికీ ఒకే గ్రంథంగా ఎలా వచ్చిందని 4వ భాగం. 5వ భాగం గ్రంథ విభజన. 6వ భాగం కీర్తనల గ్రంథం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ పాఠం లక్షణ ఆఫ్ చేసాను, గంట ఉంటుందండి. కొంచెం శ్రద్ధగా వినాలి. ఇప్పుడు